హాయ్ హలో అందరూ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం ఎవరైనా సహాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు వెళ్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో అంటే సిదిరి అప్పలరాజు గారి కేసుకు సంబంధించి ముందు ఎలా ఉంది, తర్వాత ఆ మారినటువంటి సెక్షన్స్ కానీ కేసు కానీ వాటికి సంబంధించి సిదిరి అప్పలరాజు గారిని కలవాలని వెళ్తున్నటువంటి క్రమంలో ఈ టూర్కి సంబంధించి జనరల్గా మనం అన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాం అప్డేట్ ఏంటి అని చెప్పి. సో కొన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి అంటే సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్కడికి వెళ్ళడానికి 70 కిలోమీటర్ల దూరంలో ఆ వస్తున్నటువంటి క్రౌడు ఉత్తరాంధ్రలో ఇంత క్రౌడ్ ఏంటంటే ఉత్తరాంధ్రలో పని అయిపోయిందని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ఉత్తరాంధ్రలో ఇంత క్రౌడ్ ఏంటని చెప్పి ఆశ్చర్యం కలిగించే విధంగా అంతమంది క్రౌడ్ వస్తే అందులో కొన్ని హైలైట్స్ కూడా నేను మీకు చూపిస్తా. 2 వీడియోలు చాలా అంటే చాలా హైలైట్స్ ఉన్నాయి. ఒకటి తర్వాత ఏమన్నారు, మన భీమవరానికి వెళ్తుంటే ఇది కడప అనుకున్నావా, పులివెందులు అనుకున్నావా, భీమవరం ఇక్కడ నీకు అంత సీన్ లేదన్నారు. భీమవరం కూడా దద్దరిల్లిపోయింది. ఓకే. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు కూడా ఇది కడప అనుకున్నావా, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక బ్లేమ్ చేయాలనే ప్రయత్నంలో అంటే ఇది డైజెస్ట్ చేసుకోలేక ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే ఒకరొకరికి 500 ఇచ్చారంట, ఒకరొకరు క్వార్టర్ ఇచ్చారంట, అందుకే వచ్చారంట అని అంటూ ఉన్నారు. నిజంగా 500 ఇస్తే నిజంగా క్వార్టర్ ఇస్తే మరి ఈ రకంగా వస్తారనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఉట్టిగా మాట్లాడట్లేదు, కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. సో ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, ఎన్ని బారికేడ్లు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎంతమందిని అడ్డుకున్నా చూడాలనుకున్నవాడు అభిమానం, నిజమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా ఆ లీడర్ కోసం ఏ రకంగానైనా వెళ్తారు అనడానికి చూడండి. ఇది పొలాల మధ్యలో నుంచి వెళ్తున్నారు బారికేడ్లు అడ్డం పెట్టేస్తే. ఓకే. ఒకవేళ మీరు చూడండి 500 ఇచ్చి క్వార్టర్ ఇస్తే వాడు ఇంటి దగ్గర ఉంటాడు, పోడు అడ్డం పెట్టినారు నన్ను ఏం చేయమంటారు అని అక్కడే ఉంటాడు. కానీ ఇలా వెళ్తున్నారు కదా. మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఈ క్రౌడ్ చూడండి. $500కి క్వార్టర్కి వచ్చేలా కనబడుతున్నారా చెప్పండి మీరు. అంటే నా ఉద్దేశం ఇక్కడ జగన్కి ఎలివేషన్ ఇవ్వాలని కాదు, ఏదైనా ఏ లీడర్ అయినా ఎవరు వచ్చినా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. వీళ్ళు ఒప్పుకోకుండా ఎందుకు డైవర్ట్ చేస్తున్నారంటే ఇందులో కూడా ఏదో ఒకటి వెతికేసి జగన్మోహన్ రెడ్డి గారు బ్లేమ్ చేసి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నం. మామూలుగా ఏదైనా పార్టీ మీటింగ్ ఏదైనా ఉంటే నిజంగా అప్పుడు డబ్బులు ఇచ్చు, క్వార్టర్ ఇచ్చు, మంది ఇచ్చు, అది వేరే విషయం. దాని గురించి నేను మాట్లాడాను, ఏ పార్టీ అని ఇస్తుంది. కానీ ఇక్కడ సందర్భం వేరే, అభిమానంతో వచ్చినటువంటి దాన్ని వీళ్ళు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు పడుతున్న అంటే ఆపడం కోసం అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా సాధారణ పబ్లిక్ని ఇబ్బంది పెడితే శ్రీకాకుళంలో చూడండి ఆమె చూడండి ఏ రకంగా నడిరోడ్డుగా కూర్చుందో. ఆన్సర్ చెప్పాలి. బండి ఎందుకు ఆపారు, నా బండి ఎందుకు ఆపారు అంటే ఎవరు వెళ్ళినా బండి ఆపేయడమే. అంటే అంత భయం ఎందుకు? సాధారణ పబ్లిక్ వాళ్ళ పనుల కోసం బండ్ల మీద పోవద్దా? పోతే కూడా జగన్ కోసం వచ్చారని ఆపేయడం, ప్రతి దాన్ని వచ్చిన ప్రతి ఒక్కరిని అడ్డుకోవడం, ఈ రకంగా అడ్డుకున్నారు. కాబట్టి ఆ మహిళ నా బండి మీరు ఎందుకు ఆపారని చెప్పి ఈ ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి, నాకు ఏమైనా రోడ్ల మీద తిరగొద్దని ఏమైనా రూల్ ఉందా అని చెప్పి క్వశ్చన్ చేసింది. పాపం వాళ్ళకి దిక్కుమొక్కు కాని పరిస్థితి ఇక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం. మామూలుగా పెద్దలు అంటారు కదా, తాడు తెగేదాకా లాగొద్దని చెప్పి. సో ఇట్లా వీళ్ళు ఇట్లా ఆపి అడ్డుకొని చేయడం వల్ల వాళ్ళు దాన్ని ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. సో కాబట్టి ఇలాంటివి వీళ్ళు ఎంత తగ్గించుకుంటే వాళ్ళకి అంత మంచిది. లేకపోతే ఇదే రకంగా ఇంకా జనాలు ఎక్కువ రావడము వీళ్ళకి ఇంకా ఇబ్బంది. దానివల్ల ఇక్కడ చూడండి మీకు హైలైట్ వీడియో అన్నా కదా, పెద్ద మనిషి
చూడండి ఇప్పుడు ఇది చూసిన తర్వాత నేను అంటారు ఎవరన్నా 500 ఇస్తేనే క్వార్టర్ ఇస్తేనే వచ్చారని అనొచ్చా, అనగలుగుతామా? నిజంగా క్వార్టరు 500 ఇస్తే వాళ్ళ ఇక్కడ దాకా ఆ రకంగా దూకి అంత రిస్క్ చేయరండి ఎవరు. నిజమైన అభిమానాన్ని ఎప్పుడు కూడా మనం అవమానపరచకూడదు. వీళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక జైల్లో ఉన్న మాజీ మంత్రి కళ్ళకి పరామర్శకొస్తే 5,000 జనాలు పోలీసులు పెట్టేసి బారిగేట్లు అన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 5,000 మంది పోలీసులను పెట్టి బార్గేట్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి వచ్చిన వాళ్ళని ఎవరు కలవనీయకుండా. ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఇది ఇంకా జగన్ గారి పేట పెట్టి డ్యాన్స్ వేసిన క్లిప్పింగ్ పెద్ద ఎత్తున ఇది సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది ఈ వీడియో. ఇది అక్కడ రాళ్ళపై నుంచి దూకి ఆ నీళ్ళల మధ్య దూకి వచ్చారు చూసారా, ఆ వీడియో క్లిప్పింగ్. ఈ రెండు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత గ్రీన్ మ్యాట్లనో పబ్లిక్ లేయర్ అనో గ్రాఫిక్స్ అనో చెప్పగలమా? లేదు కదా. సో ఎవరెన్ని ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాస్ లీడర్. అది ఏ ప్రాంతమైన కడపన, కర్నూల, చిత్తూరా, భీమవరమా, గుంటూరా, శ్రీకాకుళమా, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పబ్లిక్ వస్తారు. ఆ అభిమానాన్ని జగన్ గారు సంపాదించుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు జగన్ గారి దృష్టికి తీసుకువెళ్తే దానిపైనే మళ్ళీ ఫోకస్ చేస్తాడు, తన పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తాడు. సో దానిపైన మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పలానా నియోజకవర్గంలో ఉన్న సమస్య పైన ఇతర రాష్ట్ర చర్చ జరుగుతుంది కదా, అది జరగకూడదు. కాబట్టి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు అని వీళ్ళ ప్రయత్నం అంట. అయినప్పటికీ కూడా చాలామందిని ఇప్పుడు విశాఖలో ఆ ఫుడ్ కోర్ట్ కానీ అవి కానీ ఇట్లా చాలామంది బాధితులు ఉన్నారు. కూటమికి ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళందరూ కూడా కలుస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సమస్యలు చెప్పుకున్నారు, వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిదిరి అప్పలరాజు గారిని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కదా, అక్కడ ఉంటుంది వీళ్ళకి. అది దానికోసం ఈ తిప్పలంతా దాన్ని ఎట్టైనా చేసి ఆ మాటలే డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఎక్కడైనా దొరుకుతారేమో ఏదైనా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తే కానీ ఎక్కడ వైసీపీ దొరికేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కూటమిని ఎండగట్టడమే కూటమికి తప్పులను జగన్ గారు ఈరోజు ఈ కేసుకు సంబంధించి సిదిరి అప్పలరాజు గారి కుమారుడి కేసు ఏదైతే ఉందో ముందు ఏంటి ఎఫ్ఐఆర్లో, తర్వాత ఏంటి, ఏ రకంగా మార్చారనేది చాలా క్లియర్గా ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ రకంగా మరి జనాలు వస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉప్పొంగిందనేటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది 2 సంవత్సరాలకే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పబ్లిక్ వస్తున్నారంటే ఈ కూటమి పైన ఎంత వ్యతిరేకత ఉందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.